నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం నేను కళ్యాణి ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు ఆదాయ పన్ను శాఖకు సహకార సంఘాలు రిటర్న్లు దాఖలు తప్పనిసరి ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ బూక్యా స్పష్టం మారుమూల గ్రామాల ప్రగతికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తుంది పులిరాముడుగూడెం మంచినీటి శుద్ధి కేంద్రం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి సినిమా థియేటర్ల యాజమాన్యాలు నిబంధనలను అనుసరిస్తూ థియేటర్లను నడపాలి జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజి సూచన మానవతా స్వచ్ఛంద సంస్థ 1000 మొక్కలు నాటాలని లక్ష్యంగా తీసుకోవటం అభినందనీయం రోడ్ శంకుస్థాపనలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ స్పష్టం సహకార సంఘాలు సేవా సంఘాలైనప్పటికీ ఆదాయ పన్ను శాఖకు రిటర్న్లు దాఖలు తప్పనిసరి అని ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ బూక్యా తెలిపారు ఏలూరులోని డీసీఎంఎస్ గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జిల్లా కోఆపరేటివ్ సొసైటీ సంఘాలకు ఆదాయ పన్ను శాఖకు రిటర్న్లు దాఖలు తప్పనిసరిపై జిల్లా కోఆపరేటివ్ కార్యదర్శులు పర్సన్ ఇన్ఛార్జీలతో ఒక్కరోజు అవగాహన సదస్సును నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ సహకార సంఘాలు సేవా సంఘాలైనప్పటికీ ఆదాయ పన్ను శాఖకు క్రమం తప్పకుండా రిటర్న్లు దాఖలు చేసి సహకరించాలన్నారు ఏలూరు జిల్లాలో 158 కోఆపరేటివ్ సహకార సంఘాలలో 155 సంఘాలు పూర్తి స్థాయిలో కంప్యూటరీకరణ శుభ పరిణామం అన్నారు మిగతా 3 కోఆపరేటివ్ సహకార సంఘాలు కూడా కంప్యూటరీకరణ చేయాలని సూచించారు ఆదాయ పన్ను శాఖ లాగిన్ ద్వారానే ఆదాయ పన్ను రిటర్న్లు దాఖలు చేయాలని మాన్యువల్కు అవకాశం లేదని పాత పద్ధతులకు స్వస్తి పలకాలని స్పష్టం చేశారు ఈ సదస్సులో జిల్లా సహకార శాఖ అధికారి ఆరిమిల్లి శ్రీనివాస్ ఏలూరు ఆదాయ పన్ను శాఖ అధికారి షేక్ అబ్దుల్ కయాం డివిజనల్ కోఆపరేటివ్ అధికారి పి త్రినాథ్ ఆడిటర్ ఆర్ రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు కంపల్సరీ అది కూడా విత్ ఇన్ టైంలో ఫైల్ చేయాలి సో వెళ్ళి మీ క్యాలెండర్లో 15 అక్టోబర్ సర్కిల్ చేసుకోండి రిటర్న్ ఫైల్ చేసామా లేదా అని సో అక్టోబర్ వచ్చినప్పుడు మీకు ఆటోమేటిక్గా అదొక రిమైండర్ టైప్ మీకు పనికి వస్తుంది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ నుండి ఏదైనా నోటీసెస్ వస్తే దాన్ని మీరు నెగ్లెక్ట్ చేయకండి ఇమీడియట్లీ మీ చార్టర్డ్ అకౌంటెంట్ని కానీ లేదంటే యూ కెన్ కాంటాక్ట్ ఈవెన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ కూడా ఏలూరులో ఉంది యూ కెన్ కమ్ అండ్ ఆఫీసర్ని కాంటాక్ట్ చేసేసరి ఇలా ఇలా వచ్చింది నోటీసు దీనికి అసలు ఎలా రిప్లై ఇవ్వాలి ఏంటి అసలు ఎందుకు వచ్చింది నోటీస్ అని ఇంకొకటి మీరు చాలా వరకు ప్యాన్స్లో ఎప్పుడో ఇచ్చుంటారు మీ ఈమెయిల్ అడ్రస్ ఫోన్ నెంబర్స్ అది మీరు అప్డేట్ చేయకపోవడం వల్ల మేము ఆ పాత ఈమెయిల్ అడ్రస్ పాత ఫోన్ నెంబర్స్కే నోటీసెస్ పంపించడం జరుగుతుంది సో దీనివల్ల నోటీసెస్ మీకు రావట్లేదు మీరు రిప్లై రెస్పాండ్ అవ్వట్లేదు సో వెళ్ళి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే నా తరఫు నుండి వెళ్ళి ఆ ప్యాన్లో మీ ఈమెయిల్ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ 2 అప్డేట్ చేసుకోండి అది ఈ ఫైలింగ్ వెబ్సైట్లో చాలా ఈజీగా అప్డేట్ చేసుకోవచ్చు లేదంటే మీ చార్టర్డ్ అకౌంటెంట్ చెప్పి అది అప్డేట్ చేయించుకోండి తొందరగా అప్డేట్ చేయించుకోండి సో దట్ అట్లీస్ట్ మేము పంపించే కమ్యూనికేషన్స్ అన్ని మీకు కరెక్ట్గా అందుతాయి ఏంటంటే చాలా వరకు కోఆపరేటివ్ సొసైటీస్లో ఈ క్యాష్ లోన్స్ ఇవ్వడం కానీ క్యాష్ రీపేమెంట్ ఆఫ్ లోన్ ఇన్ క్యాష్ చేయడం కానీ జరుగుతుంది సో యాజ్ పర్ మా డిపార్ట్మెంట్ వ్యూ ఏంటంటే మోర్ దెన్ 2 lakhs ఈజ్ నాట్ పర్మిటెడ్ మారుమూల గ్రామాల ప్రగతికి మరిన్ని నిధులు కేటాయిస్తున్నట్లు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు బుట్టాయిగూడెం మండలము పులిరాముడుగూడెంలో మంచినీటి శుద్ధి కేంద్రాన్ని స్థానిక మహిళ చేత ఎమ్మెల్యే బాలరాజు ప్రారంభింపచేశారు సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో 6 ఏళ్ల కిందట ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో యంత్రాలు సామాగ్రి చెడిపోయి మరమ్మతులకు నోచుకోక నిరుపయోగంగా ఉంది ఇటీవల గ్రామంలో పర్యటించిన రాష్ట్ర పౌర సరఫరాలు జిల్లా ఇన్ఛార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఎమ్మెల్యే బాలరాజుల దృష్టికి కేంద్రం దుస్థితిని స్థానికులు తీసుకొచ్చారు ప్రజాప్రతినిధుల చొరవతో పంచాయతీ ఆధ్వర్యంలో కొత్త యంత్రాలు సామాగ్రి అమర్చి పునరుద్ధరించిన కేంద్రాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సర్పంచులు మడి శ్రీరాములు సోదెం గంగాదేవి ఎంపీటీసీ మడకం వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు
సినిమా థియేటర్ల యాజమాన్యాలు నిబంధనలను అనుసరిస్తూ థియేటర్లను నడపాలని జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కె శ్లీవజోజీ సూచించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు సినిమా థియేటర్లను గురువారం తహసీల్దార్ తనిఖీ చేశారు. థియేటర్లలోని క్యాంటీన్లను, పరిసరాలను పరిశీలించారు. అదేవిధంగా నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మీడియాతో మాట్లాడుతూ జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు సినిమా థియేటర్లను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ తనిఖీల్లో తమ దృష్టికి పలు సమస్యలు వచ్చాయని వాటిని సత్వరమే పరిష్కరించాలని నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. నిబంధనలను పాటిస్తూ థియేటర్లను నడపాలని సూచనలు చేశామన్నారు. థియేటర్లలో ప్రేక్షకులకు ఎటువంటి ఇబ్బంది కలిగినా తమ దృష్టికి తీసుకొస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ స్పష్టం చేశారు. ఈ తనిఖీల్లో డిప్యూటీ తహసీల్దార్ రమేష్తో పాటుగా రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. నువ్వు పారిపోలేదు. మంచి రోజు చూసి మన జాయింట్ కలెక్టర్ గారి ఉత్తర్వుల ప్రకారము ఈరోజు మన జంగారెడ్డిగూడెం గ్రామంలో ఉన్న సినిమా థియేటర్లన్నీ ఇన్స్పెక్షన్ చేయడం జరిగినది. ఈ థియేటర్లో కొన్నిసార్లు మన ఈ ఫైర్ కానీ అవి లేవు, వాటిని అన్నిటినీ రేపు మార్నింగ్లో పెట్టమని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. టాయిలెట్లు కానీ, తర్వాత మన క్యాంటీన్లో కానీ రేట్లు ఎక్కువ అమ్మొద్దని, తర్వాత టికెట్ కౌంటర్లోనే టికెట్లు అమ్మాలని, ఏమి హైక్ చేయొద్దని వాళ్ళ యాజమాన్యం వాళ్ళకి తెలియపరచడం జరిగినది. భవిష్యత్తులో ఇక్కడ ఏమి అలాంటివి జరగకుండా చూసుకోవాల్సింది కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం అయింది. టాయిలెట్లు మరియు తర్వాత సీటింగ్ అరేంజ్మెంట్స్ వాటిలో కూడా ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చూడవలసిన కోవడం అయింది. పబ్లిక్ ఏ విధమైన అవాంఛనీయ కార్యక్రమాలు జరగకుండా, టికెట్లను బ్లాక్లో అమ్మకుండా, ఆన్లైన్ ద్వారా అవకాశం ఉంటే ఆన్లైన్, లేకపోతే కనుక కౌంటర్లో నమ్మవలసిందిగా సూచించడం అయింది. కొన్నిసార్లు బోర్డులు లేకపోతే బోర్డులను డిస్ప్లే చేయవలసిందిగా తెలియపరచడం జరిగినది. తర్వాత మన టాయిలెట్లు ప్రతి సినిమా అయిపోయిన తర్వాత క్లీన్ చేసి నీట్గా ఉంచవలసిందిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగినది. కాబట్టి ప్రజలందరూ అలాంటి ఏమైనా ఇబ్బందులు కలిగితే కనుక థియేటర్ విషయంలో మాకు తెలియపరిస్తే నేరుగా వారి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ రికార్డులు కూడా మేము పరిశీలించడం జరిగింది. సినిమా థియేటర్ యొక్క లైసెన్స్లు ఎప్పుడు దాకా ఉన్నాయో వాటిని పరిశీలించడం జరిగినది. ఈ భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు కలగకుండా చూడవలసిందిగా వారందరికీ డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. జంగారెడ్డిగూడెం మండలంలో 1000 మొక్కలు నాటాలని మానవతా స్వచ్ఛంద సంస్థ లక్ష్యంగా తీసుకోవటం అభినందనీయమని జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని మానవతా కమ్యూనిటీ హాల్ రోడ్డు నిర్మాణానికి గ్రామ సర్పంచ్ గుబ్బల సత్యవేణితో కలిసి జెడ్పీటీసీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవతా మొక్కలు నాటే కార్యక్రమం అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీంతో జిల్లా పరిషత్ నిధులు 10 లక్షల రూపాయలు కేటాయించి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశామన్నారు. ఇంకా 60 మీటర్ల రోడ్డు నిర్మించాల్సి ఉందని, దాన్ని కూడా త్వరలోనే నిర్మిస్తామని తెలిపారు. అనంతరం టీడీపీ నాయకులు పరిమి సత్తిపండు మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించి శంకుస్థాపన చేసిన జెడ్పీటీసీ బాబ్జీకి కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన రోడ్డు కూడా త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.
అనంతరం మానవతా ప్రతినిధులు ఎల్ఐసి కృష్ణమూర్తి, అల్లూరి రామకృష్ణ, ఎలికె తాతారావు, దల్లి రామాంజనేయరెడ్డి మాట్లాడుతూ మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు ప్రోత్సాహంతో మానవతా కమ్యూనిటీ హాల్ నిర్మించామన్నారు. ఆ రోజు నుంచి లక్ష్యానికి అనుగుణంగా ఈ హాల్ పనిచేస్తుందన్నారు. అదేవిధంగా 1000 మొక్కలు నాటే కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని కూడా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్, టీడీపీ మండల అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, మానవతా మండల అధ్యక్షులు అయినాల రమణమూర్తి, జిల్లా కన్వీనర్ త్రిపుర, ప్రతినిధులు మహంకాళి రంగప్రసాద్, గద్దె సత్యనారాయణ, ఆకుల ధర్మరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో మానవత యొక్క సేవలు అందరికీ తెలిసి నేను చెప్పవలసిన లేదు. ముఖ్యంగా ఫస్ట్ మానవత వాళ్ళు మన కృష్ణమూర్తి గారు ఒక కాన్సెప్ట్ చెప్పారు. మేము 1000 మొక్కలు నాటే కార్యక్రమం చేద్దాం అనుకుంటున్నామని మా చక్రదేవపల్లి సర్పంచ్ గారు మా గ్రామం నుంచి మొదలెట్టమని చెప్పి అడగడం జరిగింది. మనం అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ప్రభుత్వాన్ని కోఆర్డినేట్ చేసుకుంటూ మొక్కలు నాటే ప్రయత్నం చేద్దాం. మేము ఒక డేట్ పెడితే మీ చక్రదేవపల్లిలో స్టార్ట్ చేద్దాం. ఈ సమస్య ఎప్పటి నుంచి అక్కడ ఉంది. దీన్ని గత అనాదిగా చేద్దాం అనుకుంటున్నాం. కానీ జడ్పీ నుంచి మన స్థానిక శాసనసభ్యులు రోషన్ కుమార్ గారి దృష్టిలో కూడా ఈ సబ్జెక్ట్ పెట్టడం జరిగింది. ఆయన కూడా సుముఖంగానే అభివృద్ధికి నేను సైతం అని చెప్పడం జరిగింది నాకు. దానిలో భాగంగానే ఈరోజు శంకుస్థాపన చేస్తాం. ఇక్కడ ఒక 10 lakhs జడ్పీ నుంచి మనం శాంక్షన్ చేయడం జరిగింది. వర్క్ని స్టార్ట్ చేస్తాం ఈరోజే. మన సత్కొండ గారు వీళ్ళు కొంతమంది పెద్దలు ఇంకొక 60 మీటర్ల రోడ్డు ఉండిపోతుందని చెప్పారు. ఆ రోజు ఏంటంటే కొంచెం మాకు కూడా అవగాహన రాయించడం వల్ల పెట్టలేకపోయాం. ఇంకో 60 మీటర్లు అంటే 4 లక్షలు కానీ 5 లక్షలు కానీ వస్తుంది. నెక్స్ట్ ఏంటంటే జూలై నెలలో మళ్ళీ మాకు గ్రాంట్ వచ్చినప్పుడు దాన్ని కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి సభాముఖంగా మీ అందరూ తెలియజేస్తున్నాను. మన ప్రభుత్వ నిధుల నుంచి జడ్పీటీసీ గారు ప్రత్యేకంగా ఆయనకు వచ్చిన గ్రాంట్లో నుంచి 10 లక్షల రూపాయలు ఎంతోమంది ఎన్నో పనులు చేస్తుంటారు. ఆయన ఊళ్ళో కూడా పెట్టుకోవచ్చు. 10 లక్షలు లేకపోతే ఇంకో ఊళ్ళో పెట్టచ్చు. మానవత మీద ఉన్న అభిప్రాయం అందరికీ కూడా, ఎందుకంటే మానవత ఒక మంచి అభిప్రాయం ఉంది. దాని వంతుగా జడ్పీటీసీ గారు 10 లక్షల రూపాయలు దీనికి గ్రాంట్ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మిగతా మొక్క కూడా వెంటనే చేసి ఇమీడియట్గా అది మే అవనండి జూన్ అవనండి కంటిన్యూటీలో మీరు చేయాలనుకుంటే ఈ పనితోనే చేసేయచ్చు. కాబట్టి అది మీరు ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో పూర్తిగా మనం మానవతకు చేసామని పేరు తెచ్చుకుని, మేము ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసినటువంటి రోడ్డు ఈ రోజున బాబ్జీ గారు, సర్పంచ్ గారు వీళ్ళందరూ పుణ్యం అంటూ ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ఈ మానవత ఈ సంవత్సరం ఒక లక్ష్యంతో పనిచేస్తుంది. అది జంగారెడ్డిగూడెం మండలంలో 100-200 సంవత్సరాలు నిలబడి ఉండే మొక్కలని, ఒక 1000 మొక్కలు నాటాలని మానవత ఒక ప్రతిజ్ఞ తీసుకుంది. మండలంలోని ప్రజలందరికీ తెలియచేసేది ఏమనగా, మీ ఊర్లో చెరువు గట్లు కానీ స్కూల్స్లో కానీ ఎక్కడ మీరు మొక్కలు నాటాలన్నా ముఖ్యంగా మా మానవతా సభ్యులు దల్లి రామాంజనేయరెడ్డి గారిని కాంటాక్ట్ చేస్తే మొక్కలతో సహా మానవతా మెంబర్స్ అందరూ వచ్చి మీ గ్రామంలో మొక్కలు నాటడం జరుగుతుంది. నా చిన్ననాటి స్నేహితుడు పారేపల్లి రామారావు గారు అల్లుడు, అంటే మాకు కూడా అల్లుడితో సమానమైన అయినా బాబ్జీ గారు కోరినంటే దాన్ని ఉన్న రోడ్డు వర్క్ పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. వారికి ధన్యవాదాలు. లోగా నుంచి మేము రోడ్డు గురించి పోరాడుతున్నాం. ఒకసారి గ్రాంట్ వచ్చి ఆగింది కాబట్టి ఈ ఫ్లోరింగ్ పోయటా కూడా మా బాబ్జీ గారు ఎంతో సహకారం చేసి చాలా లోతుగా ఉన్న గోతిని కూడా పూడ్చి మా మానవతకి ఇంకా మరిన్ని సేవలు మీ ద్వారాగా మన పెద్దల ద్వారా జరగాలని, మా గురవాయగూడెం గ్రామంలో మానవతా సంస్థకి ఆఫీస్ కట్టుకోవాలని చెప్పేసి మేము కరాటం రాంబాబు గారిని సలహా చేయడం జరిగిందండి. కరాటం రాంబాబు గారు ఆఫీస్ వల్ల మీ సంస్థకే ఉపయోగం ఉంటుంది, మన మండల ప్రజలందరికీ ఉపయోగపడేటట్టు కమ్యూనిటీ హాల్ కట్టండి అని ఆయన మమ్మల్ని వెన్నుతట్టి మొదటి రోజే 9 లక్షల రూపాయలు ఐరన్ సిమెంట్ పంపి ఈ కమ్యూనిటీ హాల్ ప్రారంభానికి ఆయన ఫస్ట్ పునాది వేశారు. ఆయన మాట వల్ల, ఆయన ఇచ్చిన ఉత్సాహం వల్ల, ఆయన ఇచ్చిన తోడ్పాటు వల్ల గ్రామస్తులు జంగారెడ్డి మండలంలోని పెద్ద వాళ్ళందరూ కూడా ఇచ్చిన చందాలతోటి మేము ఈ కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవడం జరిగింది. పేదవాళ్ళందరూ కూడా ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకున్నందుకు మేము సంతోషంగా ఉన్నాం. దీనికి ప్రత్యేకించి కరాటం రాంబాబు గారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో పట్టణాల్లో, గ్రామాలలో రోడ్లను మరమ్మతు చేయాలని, పారిశుద్ధ్య పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని సిపిఎం జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి ఎం జీవరత్నం కోరారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
మౌలిక వసతుల కల్పనలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రజాప్రతినిధులు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా మరోసారి కరోనా కేసులు నమోదవుతున్నాయనే వార్తలు వస్తున్నాయని, కావున ప్రజలు ఆందోళన చెందకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో ప్రజలందరికీ అవగాహన కల్పిస్తూ తాము ముందుకెళ్తామని జీవరత్నం తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు కె సుబ్బారావు పాల్గొన్నారు. ప్రధానంగా వర్షాకాలం స్టార్ట్ అవడంతో పట్టణంలోని రూరల్లో ఉన్నటువంటి ప్రధాన రోడ్లన్నీ కూడా అధ్యయనంగా పాడైపోయినాయి. ఇప్పటికే కొత్తగా నెగ్గిన ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే గారు వీటి మీద జోక్యం చేసుకొని రోడ్లు మరమ్మతులు తక్షణమే ప్రారంభించాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే మండలంలోని రోడ్లన్నీ పాడైపోవడంతో ప్రజలు ఏమైనా ఇబ్బందులు వస్తే జంగారెడ్డి రావాలంటే సుదూర ప్రాంతాల నుంచి దాదాపు 15-20 కిలోమీటర్లు వెంబడి దారులు పాడైపోయి ఈ వర్షాలు కురవడంతో కావల గొట్లు ఆర్లు ఏవి ఇవన్నీ కూడా పొంగి ఇబ్బంది అవుతుంది. కాబట్టి తక్షణమే ఎమ్మెల్యే గారు అధికారులు జోక్యం చేసుకుని రూరల్లో ఉన్నటువంటి రోడ్లన్నీ ప్రధాన రోడ్లన్నీ తక్షణమే నిర్మాణం చేపట్టాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. ఇదే సందర్భంలో టౌన్లోని అలాగే రూరల్లో ఉన్నటువంటి పారిశుధ్యం అనేక చోట్ల ఇబ్బంది అవుతూ ఉంది. డ్రైనేజీలు మురుకులు కానీ ఇవన్నీ చాలా దుర్వాసన వెదజల్లుతూ ఉంది. ఇప్పటికే మీ అందరికీ తెలుసు రెండోసారి కరోనా వస్తుందని దేశవ్యాప్తంగా కొన్ని కేసులు వస్తున్నాయి అనేది కూడా ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రచురించింది. దీని ద్వారా ప్రజలు కూడా ఆందోళనతో అయోమయం పరిస్థితిలో ఉన్నారు. తక్షణమే ప్రభుత్వం అధికారులు స్పందించాలి. ఏదైతే గత మనం 2020-21 సందర్భంలో కరోనా టైంలో మాస్కులు శానిటైజరు వాడాలని అలాగే ప్రజలు కూడా డిస్టెన్స్ పాటించాలనేది ఆరోగ్య సంస్థ తెలిపింది. కానీ ప్రభుత్వం అధికారులు కూడా స్థానిక ఆరోగ్య సంస్థ అధికారులకు తెలియజేసి ప్రజల్ని గుమ్మికూడకుండా ఉంచాలనే ఉద్దేశంతో మాట్లాడాలి. అలాగే ఎక్కడికెక్కడే గ్రామాల్లో మెడికల్ క్యాంపులు లాంటివి పెట్టి ప్రజలకి మందులు ఇవ్వాలనేది, మాస్కులు ఇవ్వాలనేది, శానిటైజర్ ఇవ్వాలనేది మేము సిపిఎం పార్టీగా అధికారులను కోరుతా ఉన్నాం. ఈ సమస్యలన్నిటిపైన దృష్టి సారించాలి. పట్టణంలో కమిషనర్ గారు, రూరల్లో ఎంఆర్ఓ గారు దృష్టి సాధించి ఒకటి రోడ్లు, కాలువ పనులు అలాగే డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలి తక్షణమే. ఎందుకంటే అధ్యయనంగా పాడైపోయి రెండోది కరోనా రెండోసారి వచ్చే ఉద్దేశంతో ఇప్పటికే కేసులు దేశంలోని రాష్ట్రంలోని నమోదైనవి. కాబట్టి ఈ రెండు కూడా దృష్టిలో ఉంచుకొని పారిశుధ్యం ఎక్కడికక్కడే టౌన్ కానీ రూరల్లో కానీ పెద్ద ఎత్తున ఉంటుంది. దోమలు కొడుతున్నాయి, విషజ్వరాలు వస్తున్నాయి. ఎక్కడా కూడా ట్యాబ్లెట్ ఇచ్చిన పాపాన పోలేదు అధికారులు. అందుకని వెంటనే రివ్యూ మీటింగ్ నిర్వహించి పట్టణంలోకైనా రూరల్లోకైనా మందులు ఇవ్వాలి, శానిటైజర్ ఇవ్వాలి, మాస్కులు ఇవ్వాలి. అలాగే ఈ ఏదైతే డ్రైనేజీ శుభ్రత ఉందో పారిశుద్ధ్యాన్ని క్లియర్ చేయాలని సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం. లేని పక్షంలో ప్రజలకి అవగాహన కల్పించి మేమే గ్రామాల్లోని టౌన్లో కూడా ఆ రకమైన అవగాహన కోసం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరికీ కూడా అవగాహన కోసం మేము ముందుకెళ్తామని ఈ మీడియా ద్వారా అధికారులను ప్రభుత్వానికి తెలియపరుస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. గోల్డెన్ డైమండ్స్ 916 కేడియం అండ్ హెచ్యుఐడి హాల్ మార్క్. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. శెట్టి పేరు చెప్పి కాయలమ్ముకునే దొంగలు, మోసగాండ్లు, సన్నాసులు ఉన్నారు, గమనించగలరు. శెట్టి జ్యువెలర్స్ ఎక్కడికి మార్చబడలేదు. 916 కేడియం అన్ని ఆభరణాలకు 8% తరుగు మాత్రమే. అన్ని వెండి వస్తువులకు తరుగు మజూరీ లేదు. శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి తెలిపారు. ద్వారకా తిరుమల శ్రీవారి శేషాచల కొండపై ఉన్న అతిథి గృహంలో గురువారం యోగా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని కొద్దిసేపు యోగాభ్యాసాలను చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగా సాధన ద్వారా అపార ప్రయోజనాలు కలుగుతాయన్నారు. యోగా శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును సమతుల్యం చేయడానికి దోహదపడుతుందన్నారు. ఇది కేవలం వ్యాయామం మాత్రమే కాదని శారీరక దృఢత్వం, ప్రశాంతత, మనశ్శాంతిని అందించడానికి సహాయపడుతుందన్నారు. ప్రతిరోజు యోగా చేయటం నిత్యకృత్యంగా మార్చుకోవాలన్నారు. తద్వారా అనేక వ్యాధులను దూరం చేసుకునేందుకు వీలుంటుందన్నారు. ఒక్కో మాస్టర్ ట్రైనర్ 50 ట్రైనర్స్కి శిక్షణ పూర్తి చేయాలన్నారు. ప్రతి సచివాలయంలో యోగా పోటీలను నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పి దాత్రిరెడ్డి, జంగారెడ్డిగూడెం ఆర్టీఓ ఎంబి రమణ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న భార్యాభర్తలను ఢీకొని గంజాయితో ఉన్న లారీని వదిలేసి పరారైన వ్యక్తిని దేవరపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. లారీలోని 730 కేజీల గంజాయిని సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా లారీని సీజ్ చేశారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో సిఐ నాయక్ కేసు వివరాలను వెల్లడించారు. ఈ నెల 24వ తేదీన దేవరపల్లిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులను ఒక లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్నవారు మృతి చెందడంతో లారీ డ్రైవర్ పరారయ్యాడు. లారీని తనిఖీ చేయగా గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో విచారణ జరిపి లారీ డ్రైవర్ను అరెస్ట్ చేసినట్లు సిఐ నాయక్ తెలిపారు. ఈ సమావేశంలో పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న అనగా 28/5/2025న ఎర్నగూడెం శివారు ప్రాంతంలో, దేవరపల్లి మండలం ఎర్నగూడెం శివారు ప్రాంతంలో ఒక ఇటుకల బట్టి వద్ద ఒక లారీ గత 4-5 రోజుల నుంచి అనుమానాస్పదంగా ఉందని దేవరపల్లి ఎస్ఐ సుబ్రహ్మణ్యం గారికి రాబడిన రహస్య సమాచారం మేరకు ఎస్ఐ గారు అంటే ఆ లారీలో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారికి సమాచారం వచ్చింది. ఎస్ఐ గారు NDPS యాక్ట్ ప్రకారం ప్రొసీజర్ అంతా ఫాలో అయ్యి మధ్యవర్తుల్ని, ఎంఆర్ఓ గారిని అందరిని తీసుకొని నిన్న మధ్యాహ్నం ఆ ఎర్నగూడెం ఇటకల బట్టి దగ్గరికి వెళ్ళి ఆ లారీని ప్రొసీజర్ ప్రకారం సెట్ చేసి మధ్యవర్తుల సమక్షంలో సెట్ చేసి లారీలో ఆ రహస్య క్యాబిన్లో గంజాయి ఉన్నట్టు ఎస్ఐ గారు కనుక్కొని ఈ శ్రీశైలం, కర్రే శ్రీశైలం అని ముసుకేసిన వ్యక్తి, కర్రే శ్రీశైలం ఇతను హైదరాబాద్ చెందిన వ్యక్తిని అక్కడే అదుపులో తీసుకొని ప్రొసీజర్ ప్రకారం టాటా ఏగా 730 కిలోలు 100 గ్రాముల గంజాయి ఆ రహస్య క్యాబిన్లో లారీలో దొరికింది. దాంతోపాటుగా ఒక జియో కీప్యాడ్ ఫోను, 1000 రూపాయల నగదు కూడా ఆ ముద్దాయి దగ్గర ఎస్ఐ గారు మధ్యవర్తుల సమక్షంలో స్వాధీనం చేసుకున్నారు. అలాగే అక్కడ ఆ లారీ AP 16TX 5319 అనే ఒక 12 టైర్ లారీ అనుకుంటుంది, దాన్ని కూడా సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఈ దర్యాప్తులో భాగంగా ఈ లారీ దేవరపల్లి మీడియా మిత్రులందరికీ తెలుసు, 24వ తారీఖు సాయంత్రం సుమారు 4-5 మధ్యలో గోల్డెన్ ఫిష్ డాబా దగ్గర రోడ్డు యాక్సిడెంట్లో ఇద్దరు వ్యక్తులు, భార్యాభర్తలు ఇద్దరు బండి మీద వెళ్తుంటే వెనకాల నుంచి గుద్ది పారిపోయిన లారీ కూడా ఇదే. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా ఆ లారీ ఆ రోజు గుద్ది పారిపోవడం జరిగింది. ఖరీఫ్, రబీ పంటలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధాన్యం మద్దతు ధర రైతుకు ఏమాత్రం సరిపోదని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కె శ్రీనివాస్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పెదపాడు మండలం ఒట్లూరులోని గ్రంథాలయం ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలపై రైతుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న శ్రీనివాస్ మాట్లాడుతూ ఉత్పత్తి ఖర్చులను తక్కువ చూపించి కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించడం వలన రైతులకు కనీస పెట్టుబడి ఖర్చులు కూడా రాని పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం వాస్తవ రైతుల ఖర్చులు లెక్కబెట్టి ఉత్పత్తి ఖర్చు అదనంగా 50% కలిపి మద్దతు ధరలు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ధాన్యం క్వింటాలకు 3000 రూపాయలు కనీస మద్దతు ధర ప్రకటించి అమలు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రైతులు తుమ్మల ధనకోటేశ్వరరావు, కొమ్మన సాంబశివరావు, కొమ్మినేని అచ్యుతరావు, కొల్లిపర కొండలరావు, మండవల్లి గోపాలకృష్ణ, నెరుసు కొండలు, పాపిశెట్టి రాంబాబు, లోయ మురళి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఖరీఫ్, రబీకి సంబంధించిన వివిధ పంటలకు సంబంధించి మద్దతు ధరలు ఇవాళ పెంచడం జరిగింది.
అయితే దీంట్లో ప్రధానంగా వరి పంటకి క్వింటాకి 69 రూపాయలు మాత్రమే పెంచినట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే వాస్తవంగా రైతులుగా అయ్యే ఖర్చుల రీత్యా చూస్తే ఇవాళ క్వింటాకి 3,000 పైగా మద్దతు ధర పెంచితే కానీ ఇవాళ రైతులకి ఆ రకంగా కనీస పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి ఉండదు. మరి కేంద్ర ప్రభుత్వం ఖర్చులు తక్కువ చూపించి ఈ రకంగా మద్దతు ధరలు ప్రకటించడం వల్ల ఇవాళ ప్రధానంగా పేద రైతులు, కౌలు రైతులు, సన్నచిన్నకారు రైతులు కూడా నష్టపోతూ ఉన్నారు. ఇవాళ ఈ ధర ఏమాత్రం కూడా రైతాంగానికి సరిపోదు. ఒక రకంగా చెప్పాలంటే శాస్త్రీయ పద్ధతుల్లో ఖర్చులు లెక్కబెట్టి ఇవాళ స్వామినాథన్ కమిషన్ చెప్పిన సిఫార్సులకు అనుగుణంగా C2+50% ఫార్ములా ఏదైతే ఉందో రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి మద్దతు ధర నిర్ణయించాలని చెప్పేసి ఏదైతే స్వామినాథన్ కమిషన్ చెప్పిందో దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించడం లేదు. ఇవాళ ఒక ధాన్యం 100 కేజీల బస్తా పండించడానికి రైతుకి దాదాపు 2,200 రూపాయలు ఖర్చు అవుతా ఉన్నది. దానికి అదనంగా 50% కలిపితే దాదాపు 3,300 రూపాయలు ఇవాళ మద్దతు ధర ప్రకటించాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ అయిన ఖర్చులు కూడా ఇవాళ మద్దతు ధర ప్రకటించడం లేదు. దీనివల్ల దిగుబడులు తగ్గిపోవడం, ప్రకృతి వైపరీత్యాలు ఈ రీత్యా కూడా రైతులు నష్టపోతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తను ప్రకటించిన మద్దతు ధరల్ని మరొకసారి పునరాలోచన చేసి ఇవాళ ఖర్చులకి అదనంగా 50% కలిపి మద్దతు ధర నిర్ణయించి ఆ రకంగా రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కోరుతా ఉన్నాం. కాబట్టి మీరు ప్రకటించిన మద్దతు ధర రైతుకి ఏమాత్రం గిట్టుబాటు కాదు కాబట్టి పునఃపరిశీలన చేయాలి. ఆక్రమణల్లో ఉన్న రజక వృత్తి చెరువులను ఆక్రమదారుల చెర నుంచి విడిపించాలని జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం గ్రామాల్లోని పలు రజక చెరువులను సంఘ నాయకులతో కలిసి కట్లయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పలు రజక చెరువులు ఆక్రమణకు గురయ్యాయన్నారు. దీంతో రజక వృత్తిదారులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. కావున అధికారులు తక్షణమే వీటిపై దృష్టి సారించి రజక వృత్తిదారులకు చెరువులు ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు మెట్టా లక్ష్మీ ప్రసన్న, కృష్ణ, రాంబాబు, అబ్బులు, నాగేశ్వరరావు, సత్యనారాయణ, నాగమణి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామం రజకుల చెరువు, కోనేరు చెరువు దగ్గరికి రావడం జరిగింది. సుమారు 40 ఏళ్ళ 50 ఏళ్ళ క్రితం గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం, గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం ఈ చెరువుని రజకులకి వృత్తిదారులకు ఇవ్వడం, 343 జీవో ప్రకారంగా సర్ప్రైజ్ చేయడానికి కూడా గవర్నమెంట్ ఇచ్చింది. సుమారు 70 ఫ్యామిలీస్ ఉన్న ఈ లక్కవరం గ్రామంలో అనాథగా వీళ్ళు వృత్తి చేసుకుంటున్నారు. అయితే ఈ చెరువు కూలిపోవడం వల్ల వీళ్ళకి కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. లాస్ట్ 3 years బ్యాక్ కూడా మేము ఈ చెరువును లోతు తవ్వించాలని, ఎన్ఆర్జీఎస్ తవ్వించాలని అప్పుడు వామాపీడి శ్రీ రామగారిని రజకసంఘం తరఫున వెళ్ళి కలవడం, వారేమో ఆదేశాలు ఇవ్వటం, ఎండిఓకి ఎన్ఆర్జీఎస్ పీడీకి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా ఎన్ఆర్జీఎస్ ఫీల్డ్ ఎస్టేట్ గారు, ఎన్ఆర్జీఎస్ వారు కూడా ఈ చెరువుని తవ్వడానికి ప్రయత్నించారు. అయితే సక్రమైన రీతిలో అది తవ్వు జరగలేదు. అయితే వీళ్ళ డిమాండ్ ఏంటంటే, మాకుండే ట్యాంకు తగ్గిపోయింది, ఎక్కువగా ఉన్నట్లయితే నీరు నిలువ ఉంటుంది, మా వృత్తికి అనుకూలంగా ఉంటుందనే గ్రామ సంఘ అభ్యర్థన జిల్లా సంఘాన్ని చేయడం జరిగింది. ఇక్కడ మోటారు బోరు కూడా వీళ్ళు అడుగుతున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆదాయ పన్ను శాఖకు సహకార సంఘాలు రిటర్న్లు దాఖలు తప్పనిసరి. ఆదాయ పన్ను శాఖ జాయింట్ కమిషనర్ ప్రతాప్ సింగ్ బూక్యా స్పష్టం. మారుమూల గ్రామాల ప్రగతికి ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయిస్తుంది. పులిరాముడుగూడెం మంచినీటి శుద్ధి కేంద్రం ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వెల్లడి. సినిమా థియేటర్ల యాజమాన్యాలు నిబంధనలను అనుసరిస్తూ థియేటర్లను నడపాలి. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ శ్రీవజోజి సూచన. మానవతా స్వచ్ఛంద సంస్థ 1000 మొక్కలు నాటాలని లక్ష్యంగా తీసుకోవటం అభినందనీయం. రోడ్ శంకుస్థాపనలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ స్పష్టం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.